ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం మొదటి 17 వచనాలు. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్వగా, ఏలాము కుమారులలోనొకడు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను: మేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపం చేసితిమి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ నడువడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరిగినట్లు ఏలిన వాడవైన నీ యోచనను బట్టియు, దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టియు ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకొనుదు. లెమ్ము, ఈ పని నీ అధీనంలోనున్నది, మేమును నీతో కూడా నుందుము. నీవు ధైర్యం తెచ్చుకొని దీని జరిగించుమనగా, ఎజ్రా లేచి ప్రధాన యాజకులను, లేవీయులను, ఇశ్రాయేలీలందరూ ఆ మాట ప్రకారం చేయనట్లుగా వారి చేత ప్రమాణం చేయించెను. వారు ప్రమాణం చేసుకొనగా, ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి లేచి ఎల్యాషీబు కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండా, చెర నుండి విడుదల నొందిన వారందరూ యెరూషలేమునకు కూడి రావాలని యూదా దేశం అంతటి యందును యెరూషలేము పట్టణమందును ప్రకటన చేయబడింది. మరియు 3 దినములలోగా ప్రధానులను, పెద్దలను చేసిన యోచన చొప్పున ఎవడైనను రాకపోయిన ఎడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగుననియు, వాడు విడుదల నొందిన వారి సమాజంలో నుండి వెలివేయబడుననియు నిర్ణయించిరి. యూదా వంశస్థులందరూ, బెన్యామీనీయులందరూ ఆ 3 దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది 9వ నెల, ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చొని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండిరి. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను: మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెండ్లి చేసుకొని ఇశ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసితిరి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను, అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరుచుకొని ఉండుడి. అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లనిరి: నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది. అయితే జనులు అనేకులై ఉన్నారు, మరి ఇప్పుడు వర్షం బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలవలేము. ఈ పని 1-2 దినములలో జరుగునది కాదు. ఈ విషయంలో అనేకులము అపరాధములము. కాబట్టి సమాజపు పెద్దలందరినీ ఈ పని మీద ఉంచవలెను. మన పట్టణముల యందు ఎవరెవరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకొనిరో వారందరూ నిర్ణయ కాలమందు రావాలను. మరియు ప్రతి పట్టణం యొక్క పెద్దలను, న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదకు వచ్చిన దేవుని కఠినమైన కోపము మా మీదకు రాకుండా తొలగిపోవునట్లుగా వారితో కూడా రావాలని చెప్పాను. అప్పుడు ఆషహేలు కుమారుడైన యోనాతానును, తిక్వా కుమారుడైన యహజ్యానును మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడిరి. మెషుల్లామును, లేవీయుడైన షబ్బెతయును వారికి సహాయులై ఉండిరి. చెర నుండి విడుదల నొందిన వారు అట్లు చేయగా, యాజకుడైన ఎజ్రాయును, పెద్దలలో కొందరును, ప్రధానులను వారి పితరుల ఇంటి పేరులను బట్టి తమ తమ పేరుల ప్రకారము అందరినీ వేరుగా ఉంచి 10వ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి. మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువా, నాయన పునరుద్ధాన దినాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. మీరేమంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు. మీ గొప్పతనాన్ని బట్టి, మీ యొక్క ఔన్నత్యాన్ని బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాం ప్రభువా. ఆయన ఈ సమయంలో మమ్మల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు. గడిచిన కాలంలో అనేక సార్లు మాతో ప్రభువా నాయన వాక్యం ద్వారా దర్శించారు, బలపరిచారు, ఆదరించారు. బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మాకు అవసరమైన ఆత్మీయ ఆహారం దయచేయమని, మేమందరం కూడా మా హృదయాలు సిద్ధపరచుకోవడానికి, మా పాపాలని అతిక్రమాలని క్షమించి మీ సన్నిధిని అనుభవించడానికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచండి ప్రభువా. మీరే మాట్లాడమని పరిశుద్ధాత్మదేవా ప్రభువా, మీ స్వరం వినడానికి సహాయం దయచేయమని, విని లోబడ్డానికి, గ్రహించడానికి కృప చూపించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి ఒక తండ్రి ఆయన పిల్లలు, ఇద్దరు పిల్లలు, వాళ్ళు ఒక చిన్న లాంగ్ జంప్ లాగా పోటీలాగా పెట్టుకొని వాళ్ళు కొంచెం అలాగా దూకుతూ ఉన్నారు. ఆ దూకేటప్పుడు అందరికన్నా చిన్న వాళ్ళు కొంచెం దూరమే, ఆ తర్వాత ఇంకా కొంత పెద్ద అబ్బాయి ఇంకా కొంచెం దూరం దూకాడు. ఆ తర్వాత తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి చాలా ఎక్కువ దూరం దూకాడు. సో ఇక్కడ వాళ్ళందరికంటే ఇద్దరు పిల్లల కన్నా తండ్రి బాగా ఎక్కువ, ఒక 100 రెట్లు ఎక్కువ దూకేశాడు. కానీ కంపారిజన్ అన్నది, అంటే ఆయన గొప్పగా అనిపించవచ్చు, పిల్లల కన్నా ఎక్కువ దూరం దూకగలిగాడు. కానీ ఆయన కంపేర్ చేసుకోవాల్సింది పిల్లలతో కాదు కదా, ఆయన వేరే కంపేర్ చేసుకోవాలి. చాలాసార్లు మనం కూడా పాపం విషయంలో మనం ఆ విధంగా కంపేర్ చేసుకుంటాం. వేరే వాళ్ళకన్నా నేను తక్కువ పాపం చేస్తున్నానని మనకు అనిపిస్తుంది. మామూలుగా మనం పాపం గురించి మన యాటిట్యూడ్ ఎలాగుంటుందని మనం ఆలోచించుకుంటే, నేనేమంత పాపాత్ముడిని కాదంత ఎక్కువేం పాపం చేయట్లేదు అనిపిస్తుంది మనిషికి సహజంగానే. కానీ మనం ఆలోచిస్తే మనం కంపేర్ చేసుకోవాల్సింది దేవుడు పెట్టిన స్టాండర్డ్తో కంపేర్ చేసుకోవాలి. అంటే పాపం అన్నది దేవుడు ఎలా చూస్తున్నాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. దాన్ని మనం దాంతో, అంటే దేవుడు పెట్టినటువంటి స్టాండర్డ్తో, ఆయన పెట్టినటువంటి రూల్స్తో, ఆ ధర్మశాస్త్రంతో, వాటితో మనం కంపేర్ చేసుకొని దేవుడు కోరుకుంటున్నటువంటి పాపరహితమైనటువంటి జీవితంతో మనం కంపేర్ చేసుకొని మనం పాపం నుంచి బయటపడాలి, విడుదల పొందాలన్న అవగాహనకు రావాలి. దాని నిమిత్తం మనం దేవుని చెంతకు చేరాల్సిన అవసరం ఉంది. ఇది మనం ఎక్కువ ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తారు. సో మనం ఇక్కడ చూడండి, ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే 7వ అధ్యాయంలో 3-4 వచనాలు చూస్తున్నాను. నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారుని నీ కుమార్తెనికి ఇవ్వకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నిన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయను. చూడండి, అంటే మ్యారేజ్ విషయంలో ఇక్కడ మనం కాంటెక్స్ట్లో ఆలోచిస్తే వీళ్ళందరూ కూడా, ఇశ్రాయేలు అందరూ కూడా చాలామంది అన్య స్త్రీలను వివాహం చేసుకొని పాపంలో పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. ఎజ్రా ప్రవక్త దానికోసం చాలా బాధపడతా ఉన్నాడు. అంటే ఆయన యాటిట్యూడ్ టువర్డ్స్ సిన్, అంటే ఆయన యొక్క ఆలోచన తీరు ఎలాగుందో చూడండి. ఆయన అంటే
ఇతరులు వాళ్ళందరూ ఇశ్రాయేలీయులు అందరూ పాపం చేస్తూ ఉన్నారు. అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని వాళ్ళ విగ్రహాల వైపు, విగ్రహారాధన వైపు తిరిగిపోతున్న పరిస్థితుల్లో అంటే ఇశ్రాయేలీయులు పిలువబడినటువంటి వాళ్ళు వాళ్ళు దేనికోసం అయితే దేవుడు పిలుచుకున్నాడో దాని నుంచి వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు. అది అర్థం చేసుకొని ఎజ్రాకి అసలు చాలా అంటే ఆయన చాలా బాధపడుతున్నట్లు మనకి ఇక్కడ అర్థమవుతుంది. మొదటి వచనాన్ని చూస్తే ఆయన ఏడుస్తున్నాడు మందిరం ఎదురుగా, సాష్టాంగ పడిపోయి పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది మనం చేయాల్సింది. అంటే ఆయన ఏదో తనకు తాను ఏదో అందరినీ బాగు చేయడానికో ఏదో ప్రయత్నించట్లేదు, కానీ దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మాత్రమే మనుషుల్ని మార్చగలడు, మనకు సమాధానకరమైన జీవితం ఇవ్వగలడు, మనకు ఆలోచనలు దయచేయగలడు. మనం ఎప్పుడైనా సరే మన పరిస్థితులు, మన కుటుంబంలో పరిస్థితులు ఆత్మీయంగా ఎవరైనా దిగజారిపోతున్నప్పుడు, పిల్లలు సరిగ్గా లేనప్పుడు, పిల్లల పరిస్థితి, పిల్లలు లోకం వైపు వెళ్ళిపోతే, లేకపోతే భార్య లోకం వైపు వెళ్ళిపోతే, భర్త లోకం వైపు వెళ్ళిపోతే, అలాగే దేవునికి దూరం అయిపోతూ ఉంటే, సంఘంలో అనేక మంది దేవునికి దూరం అయిపోతే, అలాగే వ్యక్తిగత జీవితంలో మనం చేసే పాపాల వలన దేవునికి దూరం అయిపోతుంటే, మనం ఏ విధంగా దేవుని వైపు తిరగాల్సిన అవసరం ఉంది. అది మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. యోవేలు గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. జోయల్ 2:13. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. ఇది మనం చేయాల్సిన పని. దేవుని వైపు తిరగాలి అంటే ప్రార్థన చేయాలి. మన పాపంలో పడిపోతున్నప్పుడు, ఒక పాపం నుంచి మనం ఎలా బయటపడాలో మనకు అర్థం కాని పరిస్థితుల్లో దేవుడు మనకు సమాధానం దయచేస్తాడు. దేవుని ప్రార్థన చేయాలి. ఇటువంటి యాటిట్యూడ్ టువర్డ్స్ సిన్ ఉండాలి. అంటే ప్రార్థన ద్వారా అంటే పాపాన్ని మనం ఎలాగ పాపాన్ని డీల్ చేయాలని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. డీల్ చేయాల్సిన విధానం ఏంటంటే ప్రార్థనతో దేవుని వైపు తిరగాలి. హృదయాల్ని దేవుని వైపు అంటే మనం బట్టలు చింపుకోనో, లేకపోతే చేసో బూడిద మీద వేసుకోనో, గోనెపట్టు ధరించో అలాగ చేసేవాళ్ళు పాత రోజుల్లో. కోర్స్ అది చూపించేవాళ్ళు అంటే ఇంత మనం పశ్చాత్తాపడుతున్నామని. కానీ ఇక్కడ యోవేలు గ్రంథం అంటే హృదయాలు చింపుకోవాలి. ముఖ్యంగా బట్టలు చింపుకోవచ్చు లేకపోతే ఇంకోటి, కానీ హృదయాలు చింపుకోవాలంటే హృదయపూర్వకంగా పశ్చాత్తాపం రావాలి. ఆ పశ్చాత్తాపం పడుతూ దేవుని వైపు తిరగాల్సిన అవసరం ఉంది. అప్పుడు దేవుని సహాయంతో మనం ఆ పాపాన్ని జయించి, ఆ పాపం నుండి మన కుటుంబాల నుంచి ఆ పాపాన్ని మన వ్యక్తిగత జీవితాల నుంచి, మన సంఘాల నుంచి పారద్రోలే అవకాశం దేవుడు మనకిస్తాడు. అటువంటి ఆలోచన మనకి దేవుడిస్తాడు. సో ప్రార్థన పూర్వకంగా దేవుని వైపు మొట్టమొదటిగా మనం తిరగాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మనం చూస్తే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే చూడండి 2వ వచనం నుంచి చదువుతుంటే, ఏలాము కుమారులలోనొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్య ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్యజనులలో స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపం చేసాం. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. మనం చేసే పాపాలు దేవుని దృష్టిలో చేస్తున్నామని అర్థం చేసుకోవాలి. మనం మనుషులుగా మనమే ఎవరికి నేనేమి అన్యాయం చేయలేదు, నేను వేరే స్త్రీని పెళ్లి చేసుకుంటే మీకేమిటి అలాగ అనుకోవచ్చు. కానీ సైతాను సంఘాల్లో, కుటుంబాల్లో ఈ విధంగానే చొరబడి మనల్ని కరప్ట్ చేసి
మన వ్యక్తిగతంగా మన జీవితాలను దేవుడికి దూరం చేస్తూ, కుటుంబాలను పాడు చేస్తూ, సంఘాన్ని పాడు చేస్తాడు సైతాన్ ఈ విధంగా. కాబట్టి మనం అర్థం చేసుకొని దేవునికి మనం చేసే ప్రతి పాపం దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాం అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాల్లో చూడండి, ఆ శకన్య అన్న అతను ఎలాగైతే రెస్పాండ్ అయ్యాడో అలాగా పాపం విషయమై మనం ప్రార్థన అంటే అటువంటి ప్రణాళిక మనకు ఉండాలి. అంటే ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడు. ఇంకా మనం ముందుకెళ్తే ఆ శకన్య అనే ఆయన కుటుంబంలోనే 6 26వ వచనంలో చదివితే 6 అటువంటి పాపంలో పడిపోయారు. సో వాళ్ళందరూ కూడా అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఈయన శకన్య ఆయన అన్య స్త్రీని వివాహం చేసుకోలేదు, కానీ బాధ్యత తీసుకుంటున్నాడు కుటుంబాల పట్ల, వాళ్ళ పట్ల, వాళ్ళ ప్రజల పట్ల, ఇశ్రాయేలీల పట్ల బాధ్యత తీసుకొని తప్పు చేశామని ఒప్పుకొని ఎజ్రాకి ఏం చెప్తున్నాడంటే, మీరు ఎలా చెప్తే అలాగా, అంటే దేవుని మాట ఎలా చెప్తే, దేవుడు ఏం కోరుకుంటున్నాడని మాకు చెప్తే మేము అలాగే ఒబీడియన్స్ చూపిస్తాం, అలాగే మేము విధేయత చూపిస్తాం, దేవుడు ఏం చెప్తే మేము అది చేస్తామని. ఎందుకంటే పతనావస్థలో ఇశ్రాయేలీల పరిస్థితి ఉంది. ఆత్మీయంగా చాలా బలహీన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు, ఇశ్రాయేలీలు అందరూ కూడా అన్య స్త్రీల వలన, వాళ్ళ సహవాసం వలన కరప్ట్ అయిపోయిన పరిస్థితుల్లో ఉంది. సో ఇది మనం అర్థం చేసుకొని అంటే మనకి ఈ రోజుల్లో ఇది ఎంతవరకు మనకి అర్థమవుతుందో మనకు తెలియదు. అంటే పాపం యొక్క సీరియస్నెస్ చాలామందికి ఈ రోజుల్లో లేదు. పాపం ఎంత భయంకరమైనది, మన జీవితాలని దేవుని నుంచి దూరం చేస్తే మనం ఎంత దేవుని ఆశీర్వాదాలని, దేవుని కృపను కోల్పోయి మన జీవితాలు నాశనం అయిపోతాయన్నది మనం అర్థం చేసుకోవాలి. సో ఆ విధమైనటువంటి ఆలోచన తీరు పాపం పట్ల మనకు ఉండాలి. ఇది అర్థం చేసుకోవాలి. చూడండి, శకన్య అన్న ఆయనకి అది అర్థమయ్యి ఆయన కూడా ఏడుస్తూ, ఒప్పుకుంటూ, ప్రార్థనతో ఏకీభవిస్తూ అటువంటి బాధ్యత తీసుకుంటున్నాడు. ఈ విధంగా మనం కూడా మన పాపాల పట్ల మన బాధ్యత తీసుకొని ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సి, అంటే దేవుని ద్వారా ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఏ విధంగా పాపాన్ని డీల్ చేయాలా మనం అన్నది, పాపం పట్ల మనం ఏ విధంగా వ్యవహరించాలన్నది మనం దేవుని ప్రణాళిక ఏంటున్నదని కనుక్కోవాల్సిన అవసరం ఉంది. సో అది ఈ ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. నిర్గమకాండంలో మనం చూస్తే 23వ అధ్యాయం 2వ వచనం చూడండి, దుష్కార్యము జరుగుంచుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వాద్యములో సాక్ష్యము పలుకకూడదు. అంటే ఇలాంటి పాపాన్ని డీల్ చేసేటప్పుడు మనం అందరూ అలాగే పాపం చేస్తున్నారు కదా, ఎంతోమంది ఇశ్రాయేలీల అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు కదా, నేను చేసుకుంటే తప్పేంటి, ఇందులో తప్పేముందని మనం కూడా పాపంలో పడిపోయే అవకాశం ఉంది. అందుకని సత్యం విషయంలో చాలామంది పాపం వైపు వెళ్తున్నా సరే మనం స్టాండ్ అవ్వి పాపానికి వ్యతిరేకంగా మనం స్టాండ్ తీసుకొని ఫర్మ్గా దేవుని వైపు తిరగాల్సిన అవసరం ఉంది. ఇది అర్థం చేసుకోవాలి. మనకు నిరీక్షణ ఉంది, మనం ధైర్యం తెచ్చుకోవాలి, మనం యాక్షన్ చేయాలని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా చూడండి, ఇంకా మనం చూస్తే 9వ వచనం నుంచి చూస్తే ఇది అంటే దీనివల్ల ఇటువంటి నిర్ణయం, అంటే చివరిగా వాళ్ళు ఏంటంటే అటువంటి వారిని అందరినీ, అంటే ఎవరైతే అన్య స్త్రీలు ఉన్నారో ఆ స్త్రీలని, ఆ స్త్రీలకు జన్మించిన వారిని, వాళ్ళందరినీ కూడా తీసి వాళ్ళందరినీ కూడా సపరేట్ చేసేసి వాళ్ళని ఆల్మోస్ట్ ఇక్కడ మనం చూస్తే వాళ్ళని విడిచిపెట్టాలని ఆలోచిస్తూ ఉన్నారు. దేవుని ముందు ప్రమాణం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అధికారులు కూడా లోబడిపోయి, అంటే అన్య స్త్రీలను విడిచి పెద్దలు అనేవాళ్ళు, లేవీయులు, ఎవరైతే రెస్పాన్సిబుల్గా ప్రజల్ని నడిపించాలో, దేవుని వైపు నడిపించాలో వాళ్ళే
అన్య స్త్రీలను వివాహం చేసుకునే పరిస్థితి, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇశ్రాయేలీలు ఆ రోజుల్లో. ఇది మనం అర్థం చేసుకొని, అంటే ఈవెన్ అది దేవుని వైపు నడిపించాల్సిన వాళ్ళు ఈ రోజుల్లో మనం చూస్తే తప్పుడు బోధకులు పరిస్థితి, చాలామంది దేవుని ప్రజలను నడిపించే బాధ్యతలో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా ఈ రోజుల్లో అలాగే ఉంది. వాళ్ళే దేవుని భయం లేని పరిస్థితుల్లో పాపంలో పడిపోయి కొనసాగుతున్న పరిస్థితిలో ఉంటున్నారు. సో ఆ విధంగా మనం ఉండకూడదు. వాళ్ళే అలాగున్నారు. చూడండి, దేవుని పెద్దలే, సంఘాల్లో పెద్దలే అలాగుంటే నేను చేసిన తప్పేం పెద్దది కాదనిపించవచ్చు. మనం అలా చూసుకోకూడదు. పాపం పట్ల బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు, ఆ విధంగా మనం మన జీవితాలని బైబిల్తో, వాక్యంతో పోల్చుకొని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, ఆ యొక్క కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండబడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. మనం వాళ్ళతో మ్యారేజ్ రిలేషన్షిప్ అన్నది చాలా ఇంటెన్స్గా, చాలా దగ్గరగా, అంటే వాళ్ళ అభిప్రాయాలు మనకి, మన అభిప్రాయాలు వాళ్ళకి పంచుకొని ఆ విధంగా క్లోజ్గా ఉండే ఒక రిలేషన్షిప్ ఆ పెళ్ళి అనేది. దానివల్ల చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. దాని ఇంప్లికేషన్స్ చాలా భయంకరంగా ఉంటాయి మన జీవితంలో. అంటే దేవునికి దూరం చేసే అవకాశం ఉంది. అంటే అవకాశం 99%, అంటే దేవుని నుంచి దూరం అయిపోయే అవకాశం అన్య స్త్రీల యొక్క సాంగత్యం వలన, వాళ్ళని పెళ్లి చేసుకోవడం వలన. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం చేసే పాపం, దేవుని నుంచి పాపం పట్ల మన యాటిట్యూడ్, మనం అర్థం చేసుకునే విధానం చాలా సరిగ్గా అర్థం చేసుకొని పాపాల నుంచి మనం విడుదల పొందాల్సిన అవసరం ఉంది. సో ఇది దేవుని యాటిట్యూడ్. కానీ ఇక్కడ చూస్తే వాళ్ళందరూ ఏం నిర్ణయం తీసుకున్నారంటే ఆల్మోస్ట్ డివోర్స్ ఇచ్చేద్దామన్న నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ దేవుడు పరిత్యజించడానికి, అంటే ఆ లేడీ మ్యారేజ్ చేసుకున్న భార్యలను విడిచిపెట్టడానికి దేవునికి ఇష్టం లేదు. అంటే మామూలుగా విడాకులు అన్నది, డివోర్స్ అన్నది దేవుడు హేట్ చేసేది. అది మనం అర్థం చేసుకోవాలి. దేవునికి విడాకులు తీసుకోవడం గురించి మనం ఆలోచించుకొని, ఇది ఇక్కడ ఉంది చూడండి, ఇది వాళ్ళందరూ విడిచిపెట్టేశారు భార్యలని చూపించి విడాకులు తీసుకోవడానికి ఇది రీజన్గా చెప్పే అవకాశం. కానీ దేవునికి అటువంటిది ఇష్టం లేదు. కానీ ఇక్కడ వీళ్ళు ఎందుకు ఇటువంటి పని చేస్తున్నారంటే వాళ్ళ వల్ల వీళ్ళ పరిస్థితి అంటే దేవునికే దూరం అయిపోయే పరిస్థితి ఉంది. అందుకని అందుకనే ముందే మనం ఆలోచించుకొని, ఎవరైతే దేవునికి దేవుని ప్రేమలో, దేవుని కృపలో కొనసాగాలనుకుంటున్నారో, దేవుని నమ్ముకున్నారో, బాప్తిస్మం తీసుకొని దేవుని జీవితంలో కొనసాగాలనుకుని, దేవుని దగ్గర ఒడంబడిక చేసుకొని దేవునితో ఒక న్యూ కావనెంట్ రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా బిలీవర్స్ని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు చూపించిన వాళ్ళని, దేవుని చిత్తంలో ఉంటున్న వాళ్ళని మనం మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే అలా చేసుకోకపోతే ఇలాంటి పరిస్థితి మన జీవితాల్లో ఎదురవుతుంది. కాబట్టి అన్య స్త్రీలను మ్యారేజ్ చేసుకోకూడదని దేవుడు ఎందుకు చెప్పాడంటే దేవునికి దూరం అయిపోతాం మనం అని అర్థం చేసుకొని మనం చూడండి. మలాకి గ్రంథంలో మనం చూస్తే 2వ అధ్యాయం 16వ వచనం, మలాకి 2:16, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ, గాడ్ హేట్స్ డివోర్స్ అని ఇశ్రాయేలీల దేవుడుకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారములతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనిడి, విశ్వాసఘాతకులు కాకుడి. చూడండి, విశ్వాసఘాతకులుగా అయిపోయే అవకాశం ఉంది. సో కాబట్టి మనస్సులను మనం సరిగ్గా కాచుకొని
జాగ్రత్తగా ఎవరైతే దేవుడు చూపిస్తాడో వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇలాగే ఆకర్షణలకు లోనైపోయి నార్మల్గా డివోర్స్ ఎలా జరుగుతుందంటే ప్రేమ చల్లారిపోతుంది. ఎందుకంటే నిజమైన ప్రేమ కాదు, మనిషి ప్రేమ నిజమైన ప్రేమ కాదు. దేవుని ప్రేమ మన కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అవసరం ఉంది. మనం విశ్వాసుల్ని మ్యారేజ్ చేసుకున్నప్పుడు, దేవునికి భయపడే వాళ్ళని వివాహం చేసుకునేటప్పుడు అటువంటి దేవుని ప్రేమ కుటుంబాల్లో మనం చూడవచ్చు. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య మనం చూడవచ్చు. కానీ ఆ విశ్వాసులను చేసుకుంటే వాళ్ళే మనల్ని దేవుని నుంచి దూరం చేస్తారు. కాబట్టి మనం అర్థం చేసుకొని దేవునిలో కొనసాగడానికి, మనం దేవుని ప్రేమలో కృపలో కొనసాగాలంటే, దేవుని ఆశీర్వాదాలు మన కుటుంబాల మీద సంఘాల మీద ఉండాలంటే మనం పాపాన్ని దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. పాపాన్ని తీసి దాని నుంచి పారిపోవాల్సిన అవసరం ఉంది. దాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ కాంటెక్స్ట్లో వాళ్ళు పాపం పట్ల ఏ విధంగా డీల్ చేశారన్నది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ సంపూర్ణంగా వాళ్ళు ఇంకా వాళ్ళ సాంగత్యాన్ని కంప్లీట్గా వాళ్ళ జీవితాల నుంచి తీసేస్తున్నారు. ఇది మనం చేయాల్సింది. పాపం పట్ల ఎంత కఠినమైనది. పాపం చాలా మెస్సీ. వాళ్ళందరూ పాపం అమాయకులు, వాళ్ళకేం తెలీదు. వాళ్ళు అన్యజనులు, వాళ్ళు విగ్రహారాధికులు. వాళ్ళు చిన్నప్పటి నుంచి విగ్రహారాధన చేసేవాళ్ళు. వాళ్ళని వీళ్ళు ఆకర్షణకి లోనయ్యి తాత్కాలికమైన ఆనందాలకి లోనైపోయి వాళ్ళని వివాహం చేసుకున్నారు. తెలియక అంటే దేవుణ్ణి పక్కన పెట్టేసి వివాహం చేసుకున్నారు. ఇప్పుడు చూడండి, వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడిపెట్టడం ఒక మెస్సీ థింగ్ ఏర్పడిపోయింది. అంటే పెద్ద గందరగోళం మన జీవితాల్లో అయిపోతుంది మనం సరి చేసుకోవాలన్నప్పుడు. కానీ ఎంత గందరగోళమైనా దేవుడు చెప్పినట్లు మనం వినాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అందుకని మ్యారేజ్ చేసుకునేటప్పుడే సరిగ్గా దేవుని చిత్తానుసారంగా ప్రార్థనాపూర్వకంగా వివాహం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇది ఈ లోకానుసారమైనటువంటి జీవితం కాకుండా ఆత్మానుసారమైన జీవితం పట్ల మన ప్రతి నిర్ణయం మన జీవితాల్లో దాన్ని బేసిస్ చేసుకొని, వాక్యం బేసిస్ చేసుకొని, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకొని మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ఉదయకాల సమయంలో మనం నేర్చుకొని, మనం అర్థం చేసుకొని, పరిశుద్ధాత్మ దేవుడు మనకి అటువంటి జ్ఞానం దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు. పాపం పట్ల ప్రభువా మా వ్యవహార శైలి ప్రభువా మేము మార్చుకోవడానికి, కఠినంగా పాపం పట్ల మేము ఉండడానికి బైబిల్ వాక్యం ఎంత కఠినంగా ఉందో, దేవుడు పాపాన్ని ఎంత అసహ్యించుకుంటున్నాడో మేము కూడా అంతగా అసహ్యించుకునే మనస్సు ప్రభు అటువంటిది మాకు దయచేయమని, అటువంటి ప్రార్థనలు మేము చేయడానికి, మా జీవితాలు ఆ విధంగా మార్చబడడానికి వాక్యమైన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ వాక్యం మా హృదయాల్లో ఫలించడానికి భద్రపరచమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.